మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దైవజనాంగమా, బాగున్నారా? ఈరోజు మరొక నూతన అంశాన్ని ధ్యానాంశంగా ఈరోజు మన ముందుకు తీసుకురావడం జరిగింది. అదేమిటనగా, నాతాను అనగా అర్థం ఏమిటి? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నాతాను అనగా అర్థం ఏమిటి, నాతాను ఎవరు అని మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే అనెను. ఈ సందర్భం మనందరికీ తెలిసింది. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు ఉరియా భార్యని తీసుకొని వచ్చి ఆమెతో శయనించి పాపం జరిగించడం జరిగింది. అయితే ఆ సందర్భంలో నాతాను ప్రవక్త అయినటువంటి నాతాను గారు దావీదునకు ఒక కథ చెప్తారు. ఐశ్వర్యవంతుడు ఒకడుండెను, దరిద్రుడు ఒకడుండెను. ఐశ్వర్యవంతుడికి అనేక గొర్రెలు ఎడ్లు ఉండెను. అయినను అతడు దరిద్రుడు కూడా ఉండెను. ఆ దరిద్రుడికి ఒకటే ఒక గొర్రెపిల్ల, ఆడు గొర్రెపిల్ల ఉండెను. ఆ ఆడు గొర్రెపిల్లను ఈ ఐశ్వర్యవంతుడు ఇంటికి వచ్చినటువంటి అతిథికి అతనుకున్న వందలాది వేలాది పశువుల్లో నుంచి, గొర్రెల్లో నుంచి, మందలో నుంచి బలిగా ఇచ్చి దాన్ని ఆతిథ్యం ఇచ్చి కోసి వండి పెట్టలేదు. కానీ దరిద్రుడిగా ఉన్నటువంటి ఆడు గొర్రె పిల్లని దరిద్రుడి దగ్గర నుంచి లాక్కొచ్చి ఆ ఆడు గొర్రె పిల్లని కోసి అతిథికి భోజనము సిద్ధపరిచినట్లుగా ఒక కథ చెప్తాడు దావీదు గారికి. అయితే దావీదు గారు మండిపడి ఈ యొక్క ఐశ్వర్యవంతుని ఏం చేయాలి అని చెప్పేసి నాతాను దావీదు గారిని అడిగినప్పుడు అతన్ని నిర్దాక్షిణ్యంగా చంపేయాలని చెప్పేసి అంటాడు. అప్పుడు నాతాను ప్రవక్త మాట్లాడిన మాటే ఇప్పుడు మనం చదువుకుందాం. 7వ వచనంలో, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకుంది. ఆ మనుష్యుడు నీవే, నీ రాజుని రాజరికాన్ని నీకు కట్టబెట్టాడు దేవుడు. అయినప్పటికీ కూడా నువ్వు ఊరియాకున్నటువంటి ఒకటే ఒక్క భార్య అయినటువంటి ఆ స్త్రీని తీసుకొచ్చుకొని పాపం చేశావు, అతనికి అన్యాయం చేశావు. ఆ మనుషులు నీవే, ఆ శిక్ష నీకే విధించాల్సింది అని చెప్పినప్పుడు దావీదు ఎంతగానో పశ్చాత్తాపడి దేవుడి సన్నిధిలో మోకరించి అంగలార్చి ఏడవడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, అతని మారు మనసుకి కారణం ఎవరు తెలుసా? ఇప్పుడు నాతాను ప్రవక్త దేవుడు పంపి నాతాను ప్రవక్తని అతనిలో మారు మనసు పశ్చాత్తాపం కలిగేలాగా చేశాడు. అయితే మన అంశం ఏంటి మరి? నాతాను అనగా అర్థం ఏమిటి కదా? హల్లెలూయా. అయితే నాతాను అనగా దానముగా ఇచ్చుట. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్తలను, దైవజనులను, స్వార్థికులను, ఇవాంజలిస్టులను మనకు దేవుడు ఈ లోకానికి దానముగా ఇచ్చాడు, ఒక ప్రసాదంగా ఇచ్చాడు. కానీ ఇవాళ మనం వారి మాటలు లెక్క చేయట్లే. వారి మాటలో సత్యం ఉన్నప్పటికీ కూడా గ్రహించట్లే, కొట్టిపారేస్తున్నాం, తీసిపారేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నాతాను అనగా దానముగా ఇచ్చును. మనకి ప్రవక్తలను, దైవజనులను దేవుడు దానముగా ఇచ్చాడట. అలాగే మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించును. దానముగా యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రవక్తలనే కాదు, దైవజనులనే కాదు, అంతకంటే శ్రేష్టమైన బహుమానాన్ని, తన శ్రేష్టమైన కుమారుని, తన ఒక్కగానొక్క కుమారుడు, ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా అత్యంత ప్రప్రదమైనటువంటి, అత్యంత విలువైనటువంటి బహుమానాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన ఎవరో కాదు, మన యేసుక్రీస్తు ప్రభువారు. అయితే మనకు అనుగ్రహించినటువంటి, మనకు దానముగా, ఒక ప్రసాదంగా యేసుక్రీస్తు ప్రభువారిని
మనకు మన మన పాప ప్రక్షాళన కొరకు పంపించాడు. కానీ మనం పాపాలను ఒప్పుకోవట్లేదు. మనము దేవుణ్ణి ధిక్కరిస్తున్నాం. ఆయన పంపిన యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించట్లే. వాక్యం సెలవిస్తుంది, తాను పంపిన దేవుడైనటువంటి యేసుక్రీస్తు కుమారుణ్ణి అంగీకరించకపోవటే పాపం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించకపోవటే పాపం. దేవుడు తన కుమారుణ్ణి మనకు దానముగా ఇచ్చాడు. నాతాను అనగా దానము ఇచ్చుట అనే అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అదేవిధంగా వాక్యం చదువుకున్నట్లయితే రోమాపత్రిక, పౌలు గారు రాసినటువంటి రోమాపత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. ఒకని మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిని ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారము జీవము గలవారమై మరణిత్యముగా యేసు క్రీస్తు అను ఒకని ద్వారానే తెలియను. హల్లెలూయా. మరణము ఒకని అపరాధము వచ్చినది, ఆదాము వలన ఒకని వలన మనకి పాపం వచ్చినది అని మనము తెలుసుకోవాలి. అలాగే కృపా బాహుల్యము, నీతి దానము ఎవరి వలన వచ్చింది? జీవదానము ఎవరి వల్ల వచ్చిందంటే మరణిత్యముగా యేసు క్రీస్తు అను ఒకని ద్వారానే కలుగును అని మనము ఎరగాలి. హల్లెలూయా. అలాగే 18వ వచనం చూసుకుంటే, కాబట్టి తీర్పు ఒక్క అపరాధము మూలన వచ్చినదై మనుషులకందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఒకే ఒక్క పుణ్య కార్యము, అది ఏమిటనగా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగము, యేసుక్రీస్తు వారి యొక్క త్యాగము. ప్రాణము మన కొరకు దానం చేశాడు ఆయన, రక్తము మన కోసం దానం చేశాడు ఆయన. సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణమును దానం చేశాడు. తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి దానం చేశాడు. హల్లెలూయా. తన జనితైక కుమారుని మన కొరకు దానం చేయడం జరిగింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము నీతిమంతులుగా ఎంచబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాలి. ఆయన మనకు అనుగ్రహించినటువంటి దానము ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగు ఏలునో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువుకు యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించుచున్నది. అయితే కృప విస్తరిస్తున్నది అని చెప్పేసి మనం పాపం చేద్దామా? మరి అట్లన రాదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కృప ఎందుకు విస్తరిస్తుందంటే పాపం నుంచి విడిపించబడడానికి, పాపం విస్తారంగా చేయడం కొరకు కాదు. కనుక మనం గమనించిన విషయం ఏంటంటే పాపాన్ని మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాపం నుంచి మనల్ని తప్పించి నీతి మార్గంలో నడిపించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడని మనం నమ్మాలి. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, నాతాను అనగా దానము ఇచ్చుట. ప్రవక్తలను మనకు దానంగా ఇచ్చాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని దానంగా ఇచ్చాడు మనకి. యేసుక్రీస్తు ప్రభువారిని దానంగా ఇచ్చాడు మన కొరకు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణమును మన కొరకు దానంగా ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని పాప ప్రక్షాళన కోసం, మనుషుల పాప ప్రక్షాళన కోసం దానంగా ఇచ్చారు. అలాగే బుద్ధిమంతురాలైన భార్య కూడా యెహోవా ఇచ్చు దానం అని చెప్పేసి సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. మనకు భార్యను, మంచి సుబుద్ధి కలిగిన భార్యను, మంచి తల్లిదండ్రులను, ఈ లోకంలో నీతిగా జీవించుట కొరకు పరిశుద్ధాత్మను దేవుడు మనకు దానంగా ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు. ఈ రక్షణ ఉచితం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి దానమును మనము స్వీకరించినట్లయితే, అంగీకరించినట్లయితే
మనం పాపం నుంచి విడిపించబడతాం, రక్షణ పొందుకోగలుగుతాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నాతాను అనగా దానము ఇచ్చుట. దేవుడు మనకి యేసుక్రీస్తు ప్రభు వారిని దానముగా ఇచ్చాడు. సమస్తాన్ని ఆయన మన కొరకు సిద్ధపరిచాడు. కనుక ఈ దానము విలువైనది. యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణం విలువైనది, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము విలువైనది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఉచితముగా వచ్చిందని చెప్పేసి నువ్వు లెక్క చేయకుండా తిరిగితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పాపముని విడనాడి యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు వచ్చి ఆయన ఉచితంగా ఇస్తున్నటువంటి రక్షణ పొందవలసిందిగా, బాప్తిసం పొందవలసిందిగా, ఈ లోక మాలిన్యం నుంచి బయటపడి పరిశుద్ధంగా జీవించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, దానముగా ఇవ్వబడినటువంటి ఈ వాక్యమును కూడా మీరు స్వీకరించి, వాక్యమైన దేవుని అంగీకరించి మారుమనసు పొందవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో క్రీస్తులోనికి ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.